హాయ్ అందరికీ మా ఛానల్ వీ ట్రావెల్ టుగెదర్కి స్వాగతం. ఈరోజు మనమందరం కృష్ణా ఎక్స్ప్రెస్లో చర్లపల్లి నుండి బాపట్ల వరకు ప్రయాణం చేయబోతున్నాం. ఈ రైలులో ప్రయాణించాలంటే కొంచెం ఓపిక అవసరం, ఎందుకంటే ఈ రైలు మార్గమధ్యంలో అనేక స్టేషన్లలో ఆగుతుంది. అయితే ఆ ప్రయాణంలో కనిపించే అందమైన దృశ్యాలు, రైల్వే స్టేషన్లు మరియు ప్రయాణ అనుభవాన్ని మనం కలిసి ఆస్వాదిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ వీ ట్రావెల్ టుగెదర్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి ఆలస్యం చేయకుండా మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఇటీవల ఆధునిక సదుపాయాలతో పునర్నిర్మించబడిన చర్లపల్లి రైల్వే స్టేషన్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. స్టేషన్ మొత్తం చక్కటి లైటింగ్తో ప్రకాశవంతంగా ఉండి ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తోంది. అన్ని ప్లాట్ఫారాలను కలుపుతూ లిఫ్ట్లను ఏర్పాటు చేయడం వల్ల వృద్ధులు, చిన్న పిల్లలతో ప్రయాణించే కుటుంబాలు మరియు ఎక్కువ సామానుతో ఉన్న ప్రయాణికులు సులభంగా ఒక ప్లాట్ఫారం నుండి మరొక ప్లాట్ఫారానికి చేరుకోవచ్చు. విశాలమైన ప్లాట్ఫారాలు, పరిశుభ్రమైన పరిసరాలు మరియు ఆధునిక సౌకర్యాలతో చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. హైదరాబాద్ నగరానికి కొత్త రైల్వే కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ఈ స్టేషన్ రోజురోజుకు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు ఆదిలాబాద్ నుండి రాత్రి 9:05 బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:45 చర్లపల్లి చేరుకుంటుంది. అక్కడి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగే రాత్రి 9:40 తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు తెలంగాణ, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ అనేక పట్టణాలను కలుపుతుంది. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు ఉద్యోగాలు, విద్య, వ్యాపారం మరియు వ్యక్తిగత అవసరాల కోసం ఈ రైలును ఉపయోగిస్తారు. ఈ రైలు మార్గమధ్యమలో అనేక స్టేషన్లలో ఆగడం వల్ల ప్రయాణికులకు ఎక్కడం, దిగడం సులభంగా ఉంటుంది. అందమైన గ్రామీణ ప్రాంతాలు, పచ్చని పొలాలు, చిన్న పట్టణాల దృశ్యాలను ఆస్వాదిస్తూ ప్రయాణం సాగుతుంది. సాధారణ స్లీపర్, థర్డ్ ఏసీ మరియు ఇతర కోచ్ సౌకర్యాలతో ఈ రైలు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. సమయపాలన మరియు విస్తృత కనెక్టివిటీ కారణంగా కృష్ణ ఎక్స్ప్రెస్ ప్రజాదరణ పొందింది. సుమారు 8 గంటల రైలు ప్రయాణం అనంతరం మేము బాపట్లకు చేరుకున్నాం. అక్కడ ఒక ఆటో రిక్షాను అద్దెకు తీసుకొని హరిత రిసార్ట్కు బయలుదేరాం. Thanks for watching. Please subscribe to our channel.